ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 300 సిరీస్‌లో భాగంగా నాగపూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో అయితే ఇండియా గెలిచింది కదా! నెక్స్ట్ నిన్న జరిగిన మ్యాచ్ కటక్‌లో జరిగింది. సో, ఆ మ్యాచ్‌లో కూడా మనకి ఇండియా అయితే విన్ అయింది. అండ్ దీంట్లో మనం స్పెషల్‌గా మెన్షన్ చేసుకోవాల్సింది రోహిత్ శర్మ గురించి. చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఒక సెంచరీ అయితే వచ్చింది. సో, మనకి ఇండియా అయితే కంఫర్టబుల్‌గా అయితే విన్ అయింది. అండ్ రోహిత్ శర్మ సెంచరీ అనేది ఇందులో మనకి స్పెషల్‌గా చెప్పుకోవాల్సింది. అండ్ దీంతోపాటు మనకి మెయిన్గా ఒక రికార్డ్ అయితే మనకి సృష్టించారు. ఎవరు అంటే సర్ రవీంద్ర జడేజా. సో ఏ బౌలర్ అయినా సరే బంతిని చేతిలో తీసుకోవడం, గ్రిప్ పట్టుకోవడం అండ్ బ్యాట్స్మెన్కి విసరడం ఎంతసేపు పడుతుంది? కనీసం ఒక హాఫ్ మినిట్ అయితే తీసుకుంటారు. అండ్ ఫాస్ట్ బౌలర్ అయితే మనకి లైనప్ తీసుకోవడానికి దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా టైం అయితే తీసుకుంటారు. అండ్ ఇప్పుడు మనకి టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 72 సెకండ్స్లో ఓవర్ని అయితే కంప్లీట్ చేశాడు. సో యావరేజ్గా చూసుకున్నట్లయితే 12 సెకండ్స్కి ఒక బాల్ అనమాట. సో ఏంటంటే మనం ఛానల్ నెంబర్ ఎంచుకొని క్లిక్ చేసి పెట్టేలోపే ఓవర్ అయిపోయినట్లు అనమాట. అండ్ ఇంత ఫాస్ట్గా మనకి ఓవర్ని బౌల్ చేయడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. సో సర్ రవీంద్ర జడేజా ఓవర్ని 72 to 73 సెకండ్స్లో కంప్లీట్ చేశాడు. ఇదేంటంటే మనకి జడేజా 24th ఓవర్లో అంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 24th ఓవర్లో హ్యారీ బ్రూక్కి బౌలింగ్ అయితే చేశాడు. హ్యారీ బ్రూక్ నార్మల్గానే చాలా విధ్వంసమైన బ్యాట్స్మెన్. టెస్టులను వన్డేలను T20 లాగా ఆడతాడు. అండ్ అలాంటిది జడేజా తనకి ఫాస్ట్గా బాల్స్ వేస్తూ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 24th ఓవర్ని 72 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో జడేజా అయితే బౌలింగ్ పరంగా 10 ఓవర్స్లో 35 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ భారత బౌలర్లో అందరికన్నా తక్కువ రన్స్ ఇచ్చింది ఇతనే. అండ్ తన బౌలింగ్ క్వార్టర్లో ఒక మెయిడెన్ ఓవర్ ఉంది. ఆ మెయిడెన్ ఓవర్ ఈ 24th ఓవర్ అనమాట. సో అండ్ గతంలో కూడా ఇదేం ఫస్ట్ టైం కాదు రవీంద్ర జడేజాకి. ఇంతకు ముందు కూడా టెస్టుల్లో 64 సెకండ్స్లోనే ఒక ఓవర్ అయితే వేశాడు. అండ్ అది కూడా ఇంగ్లాండ్ మీదే. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆస్ట్రేలియాపై 93 సెకండ్స్లో కూడా ఓవర్ పూర్తి చేశాడు. అండ్ జడేజా ఇలా ఫాస్ట్గా ఓవర్ని పూర్తి చేయడం వల్ల కెప్టెన్కి చాలా హెల్ప్ అవుతుంది. స్లో ఓవర్ రేట్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ బాల్కి మధ్య తక్కువ గ్యాప్ ఉండడం వల్ల బ్యాటర్లకు కూడా అంటే ఛాన్స్ తీసుకునేందుకనమాట అంటే టైమింగ్ కూడా ఉండదన్నమాట. సో దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో జడేజాకి ఛాన్స్ ఉంటుందని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీలంకతో వన్డే సిరీస్కి జూలైలో జడేజాని అయితే మాత్రం సెలెక్ట్ చేయలేదు. దానికి ముందు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జడేజా ఆ ఫార్మాట్ని అయితే వదిలేశాడు. దాని తర్వాత మునుపట్లాగా స్పిన్ చేయలేకపోతున్నాడని చెప్పి తన మీద కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అండ్ తనలాగే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేయగల అక్షర్ పటేల్ తనకు రీప్లేస్మెంట్ కింద రావడంతో జడేజాని కొంచెం సైడ్ చేస్తున్నట్లుగా అనిపించింది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జడేజా ఇప్పటికీ కూడా తనకి ఇంకా ఏం తగ్గలేదు అన్నట్లయితే నిరూపిస్తున్నాడు. సో ఈ ఫాస్ట్ ఓవర్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.